నమస్తే, వెల్కమ్ టు వీధి న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. చేవెళ్ల మండలం జలగూడలో గోశాలను సందర్శించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి. ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయాన్ని మరవద్దని సూచన. జీవో నెంబర్ 203తో దక్షిణ ఖమ్మం జిల్లాకు సాగునీరు అందదన్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. బోనకల్ మండలం రావినూతల గ్రామంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన. సదాశివపేటలో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు. రఘు సీడ్స్ అనే కంపెనీ పేరుతో రైతులకు విత్తనాలను అమ్మినట్లు గుర్తించిన పోలీసులు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రరాయి అక్రమ రవాణా అధికారులు విచారణ చేసి కాసుల కక్కుర్తిపడి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి. సత్తుపల్లి నియోజకవర్గం పెనుపల్లి మండల కేంద్రంలోని రాతోని చెరువు కబ్జాకు యత్నం. సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, చేవెళ్ల మండలం జలగూడలో గంగోత్రి గోనిలయంలో గోశాలను సందర్శించారు మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి. ఎద్దులకు పూజ చేసి ఏరువాకలో భాగంగా వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు మంత్రులు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని కోరుకున్నారు మంత్రులు. ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయాన్ని మరవద్దని, సమీకృత వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కాలే యాదయ్య, చైర్పర్సన్ అనితారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి హాజరయ్యారు. మన ఇంటి దగ్గర ఒక సమీకృత వ్యవసాయం మళ్ళీ ఏర్పడాలి. తెలంగాణలో ఆధునికతను ఆహ్వానించాలి. శాస్త్రము ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుంటుంది. అది మానవాళికి అవసరం. ప్రతి కుటుంబం దగ్గర కాడి పశువు, పాడి పశువు ఉండేది. పాడి పశువులు కనుమరుగైపోయినాయి. తెలంగాణలో మళ్ళీ కాడి పశువులు, పాడి పశువులు ప్రతి ఇంటి ముందర వెళ్ళాలి. అది నా కళ, నా స్వప్నం. ఇది ఒంగోలు బ్లాక్ కపిల పుల్ల వేయర్గా ఉంటుంది. బ్లాక్ ఒంగోలు ఉంటాము, కానీ వాటి రెస్పాన్స్ ఈరోజు మీ పట్ల చూస్తూ ఉంటే దాంట్లో ఉన్న తృప్తి ఏంటనేది ఒకసారి మా అమ్మ గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే మా అమ్మకి పిచ్చి ఇట్లా ఆవులను పెంచుకునేది. ఆమె చనిపోయినట్టుకి 110 ఆవులు ఉన్నాయి మా ఇంట్లో. నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు చేశారు సదాశివపేట పోలీసులు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గత కొద్ది రోజులుగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారన్న విషయం తెలుసుకున్న పట్టణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి గట్టి నిఘా వేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. రఘు సీడ్స్ అనే కంపెనీ పేరుతో కొంతమంది రైతులకు అమ్మినట్లు తెలిసింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయినందున ఈ విత్తనాల సీజన్ అండ్ అలాగే ఈ రైతుల యొక్క పంటల సీజన్ స్టార్ట్ అయినందున ఈ దొంగ విత్తనాలు కానీ, ఈ దొంగ ఎరువులు కానీ ఉంటాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ దాన్ని సీరియస్గా తీసుకొని ఈ మధ్యనే ఈ పత్తి విత్తనాల పైన అలాగే దొంగ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో నిన్నటి రోజు అగ్రికల్చర్ ఏఓ గారి ఇన్ఫర్మేషన్ మేరకి అందరూ లోకల్ విఆర్ఓ గారు అలాగే పోలీస్ సహకారంతో ఒక టీమ్గా ఏర్పడి ఒక ఇన్ఫర్మేషన్ ఉండి ఈ లోకల్ బసవేశ్వర స్టాచ్యూ దగ్గర ఒక పర్సన్ దగ్గర ఈ దొంగ విత్తనాలు ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్తో రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేస్తే అక్కడ రూమ్లో 2 ఉన్నారు. వాళ్ళతో ఒక 3 సంచుల్లో ఒక సీడ్ దొరికింది. ఆ సీడ్ను పరిశీలించి చూస్తే ఇది ప్రజెంట్ గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి ఒక రఘు 3 అనేటువంటి ఈ గ్లైసిల్ బీటీకి సంబంధించినటువంటి పత్తి విత్తనాలు. ఈ వాడకూడదు అనేది నిషేధం ఉన్నప్పటికీ వీళ్ళు సేల్ చేస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ పంచనామా చేసి మనకి కేసు కోసం హ్యాండ్ ఓవర్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒక కంపెనీలో ఎంప్లాయీ. ఈయన రెగ్యులర్గా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనాలు అనేవి అందజేస్తూ ఉంటాడు. ఆయన పేరు వచ్చేసి సర్దార్ రాములు అని చెప్పేసి యాక్చువల్ మహబూబ్ నగర్ ఇక్కడ ఎంప్లాయీగా ఉంటూ ఇక్కడ రూమ్ రెంట్ తీసుకొని ఉండడం జరుగుతుంది. ఆయనతో పాటు రీసెంట్గా మేనలు కూడా ఈ రూమ్లో జాయిన్ కావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈయనకి ఈ డబ్బులు జరిపోలేమనే ఉద్దేశంతో ఒక అతను పరిచయం ఉన్న వ్యక్తి, ఒక పర్సన్ కల్లె శ్రీనివాస్ అని చెప్పేసి, ఈయన శామిర్పేటకి చెందిన వ్యక్తి. ఈయన ఆల్రెడీ ఫర్టిలైజర్ షాప్ బిజినెస్ ఉన్నప్పటికీ కూడా ఈయన కూడా ఈ దొంగ విత్తనాలు తయారు చేసే ఒక ఆర్గనైజేషన్గా గ్రూప్గా తయారై దొంగ విత్తనాలు తయారు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈయనకి కాల్ చేసి నా దగ్గర ఉన్నాయి దొంగ విత్తనాలు ఉన్నాయి, నేను మీకు అందజేస్తా, తక్కువ ధరకు ఇస్తా అని చెప్పి నమ్మబడితే ఈయన ఒక 8 బ్యాగులు తెచ్చుకోవడం జరిగింది. 8 బ్యాగులు అంటే ఆల్మోస్ట్ 400 ప్యాకెట్లు. ఈచ్ ప్యాకెట్ యాక్చువల్ 750 రూపీస్ ఉంటుంది. ఈయనకు ఒక 550 రూపాయలకు ఇవ్వడం జరిగింది. 200 రూపాయలు తక్కువ చేసి
ఈయన ఒక 100 రూపాయలు చేసుకొని ఈ లోకల్లో వికారాబాద్లో ఫర్టిలైజర్ షాప్ అతను వీళ్ళ బ్రదర్ ఉంటాడు, వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్ ఉంటాడు. కాకపోతే ఈయన ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తున్నాడు కాబట్టి ఈయన కాంటాక్ట్ అయితే ఈ ఒక 250 పాకెట్స్ని అంటే 5 బ్యాగుల్ని ఆయన ఆల్రెడీ సేల్ చేయడం జరిగింది ఒక 10 రోజుల కింద. ఈయన తీసుకెళ్లి రైతులకు కూడా అమ్మేయడం జరిగింది. ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఈయనను కూడా మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఈయన ముగ్గురు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలో గణేష్పూర్ గ్రామ శివార్లో ఎర్రరాయిని రెవెన్యూ అధికారులు అనుమతులు లేకుండా పట్టపగలే యథేచ్ఛగా తరలిస్తున్నారు. లారీలలో పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా రెడ్ స్టోన్ లారీలలో ట్రాక్టర్లు తరలిస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తుందని అనుకుంటున్నారు ప్రజలు. దీనిపై జిల్లా అధికారులు విచారణ చేపట్టి కాసులకు కక్కుర్తి పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకొని పర్మిషన్ లేకుండా రాయిని తరలిస్తున్న నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఎంత లోతుంది ब्लास्टिंग का मैं वीडियो डालना होगा यहाँ का ऊपर निकल गया सर గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔషాపూర్ గ్రామంలో ఎంపీపీ నివాసం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 100 మంది పైగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మల్లేష్, రవినాయక్, వైఎస్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తున్నామని, రానున్న కాలంలో మరింతగా అభివృద్ధి పనులు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, తల్లాడ తహసీల్దార్ గంట శ్రీలత, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, మండలంలోని ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్నీ తిరిగాం, అట్లనే మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్నీ తిరిగాం, రైతులతోటి మమేకం అయ్యాం. లారీలు ఇబ్బంది లేకుండా, రైతాంగానికి గోరు బస్తాలు ఇబ్బంది లేకుండా, తిరిగి మళ్ళీ మిల్లర్స్ కనుక ప్రాబ్లం పెడితే తిరిగి జాయింట్ కలెక్టర్తో మాట్లాడటం, వారికి అందుబాటులో ఉన్నప్పుడు నాకు వీలున్నప్పుడు నేను మాట్లాడటం, లేకపోతే నాకు సాధ్యం కాకపోతే వారికి చెప్పడం, వారి ద్వారా అధికార యంత్రాంగాన్ని కన్విన్స్ చేసి గోదావరి కని దగ్గర నుంచి మొదలుకొని పెద్దపల్లి గోదావరి కని పెద్ద మన మంచిర్యాల దగ్గర నుంచి వరంగల్ జిల్లా వరకు పంపించినటువంటి ధాన్యాన్ని సరైనటువంటి కోతలు పెట్టకుండా రైతాంగానికి ఉపయుక్తంగా ఉండేటటువంటి చర్యలు తీసుకొని రైతాంగం యొక్క శ్రేయస్సు కోసం శ్రమించారు. ఇది కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం. రాయల వెంకటేశ్వరరావుకి మిత్రుడు సోదరుడు మన ఎంపీపీ గారు దొడ్డా శ్రీనివాసరావు గారికి, సోదరిమణి మన జెడ్పీటీసీ ప్రమీల గారికి,
మన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, సోదరులు కృష్ణారెడ్డి గారికి, మన ఎంపీటీసీ గారికి, మన సర్పంచ్ సంజయ్ అనే అమ్మాయి సోదరిమని, అదేవిధంగా కృష్ణారెడ్డి గారి టీఈ గారికి, వాళ్ళ ఎంపీటీసీ తిరుమలాదేవి భర్త వచ్చిండు, అమ్మాయి రాలే. మిగతా ఎంపీటీసీలందరికీ, గౌరవ సర్పంచులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. వాస్తవంగా ఈరోజు సంవత్సరం కాలం మన ఎంపీపీ గారు కౌంటింగ్ ఈరోజు 4వ తారీఖు ఈరోజు ఎన్నికయ్యారు. సందర్భంగా వారికి, ప్రమీల గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుడు ప్రజా జీవితంలో వారికి మంచి శక్తినిచ్చి వారికి ఇంకా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి కోరుతూ వారిద్దరికి శుభాకాంక్షలు. వాళ్ళని అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రజాప్రతినిధి మీద ఉంది. ఈ రాజకీయాలు అనేవి శాశ్వతం కాదు. 1994లో నేను డిసెంబర్ 6 బాబరీ మసీదు కూల్చిపోయిన రోజు అనుకుంటా, బహుశా మా రిజల్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు విశ్రమించకుండా తల్లిదండ్రులు మా గాడ్ ఫాదర్ రాజకీయాల్లో లేడు, కాంట్రాక్టులు లేడు, డబ్బునోడు లేడు మా వెనక. అప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చిన 500 రూపాయలు బస్తా బియ్యంతో ఇల్లు కట్టి మా రాజకీయ జీవితం ప్రారంభించాం. అంటే ఈరోజు మనం 6 సార్లు, జలగం వెంగళరావు గారు కూడా సత్తుపల్లిలో 3 సార్లు కంటిన్యూ గెలవలేదంటే ప్రజలు మన మీద ఎంత ఆదాయమని చూడాలో మనం ఏ స్థితి ఉన్నా రాజకీయంగా పై నాయకులు ఎట్లున్నా కేసీఆర్ గారిని రుణపడి ఉండాలి మనందరం. కారణం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యం, సెంట్రల్ అనేది సెకండ్. అందుకని ఈ స్థితిలో ప్రతి నెల మీకు టెన్షన్గా డబ్బులు వస్తున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల కేంద్రంలోని రాతోను చెరువు సుమారు 50 ఎకరాలకు పైగా ఆక్రమించారని, చెరువుని సర్వే చేయించి అద్దులు నిర్ణయించాలని గత కొన్ని రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ కొందరు రైతులు రాతోను చెరువు వద్దకు తీసుకుని వెళ్లి చెరువుని చూపించి అక్కడ వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు సర్వే చేయమని సూచించడంతో ఇరిగేషన్ జేఈ సుబ్రహ్మణ్యం చెరువును సర్వే చేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ, మేము ఈ రోజు సర్వే పూర్తి చేస్తామని, త్వరలోనే రెవెన్యూ వారు కూడా సర్వే చేసి అద్దులు నిర్ణయిస్తారని తెలియజేశారు. చెరువును డిగ్ చేసి అక్కడ కూడా పోస్తున్నారు సార్, మళ్ళీ జరుపుకొస్తున్నారు సార్. దాని లోపల ఎవరు రాకపోతే అదే ఎప్పుడు ఫిక్స్ చేస్తారు అర్థమైంది మొత్తం సార్. అవి 4 ఐ విల్ నాట్ పే మనీ ఇప్పుడు అన్నది ఆ మడి దగ్గర ఉంటే మనకి నా పేరు సుబ్రహ్మణ్యం అండి. నేను పెనుబల్లి చేయిని, ఇరిగేషన్ చేయిని. ప్రజెంట్ రాతోన్ చెరువు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయడానికి వచ్చాం. రైతులు కొంతమంది బాగా ఆక్రమణ గురవుతున్నారని కంప్లైంట్ చేశారు. మేము రెవెన్యూ వాళ్ళు కలెక్ట్ చేద్దారని అనుకున్నాం. ఫస్ట్ మేము ఫిక్స్ చేస్తున్నాం. చేసిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చి మేము చేసినట్లు దాని ప్రకారం వాళ్ళ ప్రకారం మాది ప్రకారం ఫిక్స్ చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తాం. పిల్లర్స్తో పాటు కాంక్రీట్తో పిల్లర్స్ వేసి ఇస్తాం. ఓకే సార్. ఇప్పుడు ఆక్రమణ చేసిన వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా సార్? చూస్తామండి. ముందు ఎవరెవరు ఆక్రమణ చేశారో ముందు ఇంకా ఆక్రమణ చేశారని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎవరనేది కరెక్ట్గా మనకు క్లియర్గా తెలియాలి కదా. ఓకే సార్. బౌండరీస్ అని ఫిక్స్ చేసిన తర్వాత ప్రాసెస్లో ఉంది. చేసిన తర్వాత ఏ చర్యలు తీసుకోవాలని. పెనుబల్లి గౌరారం రాతోన్ చెరువు ముప్పు గురైందని చెప్పేసి మేము గతంలో కలెక్టర్ గారి కంప్లైంట్ కలెక్టర్ గారు మొన్న వచ్చి రెవెన్యూ వాళ్ళను ఐబీ వాళ్ళని ఇద్దరిని దాన్ని సర్వే చేసి దాన్ని భూమి ఉంటుంది తెలుసుకున్నారు. ఇందులో కొంతమంది రైతులు ఆక్రమించుకుని మొత్తం బౌండరీ మొత్తం ఫిక్స్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరియు కొంతమంది రైతులకి ఇందులో కాంపన్సేషన్ రాకుండా కూడా ఇప్పటి వరకు ఉన్నారు. ఆ రైతులు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సుమారు ఒక 70-80 ఎకరాల రైతులు ఇంకా ఇందులో కాంపన్సేషన్ తీసుకోకుండా ఇప్పటి వరకు నష్టపోతూనే ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రాతి చెరువు ఆయకట్టు కింద మా భూమి
గత వారం నాడు ఈ విలేజ్ రాతన్ చెరువు కాడికి కలెక్టర్ గారు వస్తే భూ అక్రమాల గురించి మేము ఒక వినతిపత్రం ఇచ్చాము. దానికి సార్ స్పందించి భూ సర్వే చేయమని అధికారులు ఈరోజు కృష్ణా నీటిని అక్రమంగా తరలించేందుకు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 203 అమలైతే దక్షిణ తెలంగాణలో పాటు ఖమ్మం జిల్లాకు సాగునీరు అందదని సిఎల్పి నేత బట్టి విక్రమార్క అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలబెట్టిన సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన ఆయన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం రావినూతల గ్రామంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు, గ్రామ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు మైనేని నారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 3 టీఎంసీ తీసుకొని పోతాను. ఈ పోచిరెడ్డిపాడుదేమో 841 ఉంది. 804 అంటే ఇగో ఈ లెవెల్లో ఉంటుంది. అంటే దీనికంటే ఇంకా అంటే ఈ వాటర్లో కింద పూర్తి మట్టానికి డెడ్ స్టోరేజ్ అంటారు చూడు, ఆ కింద 804 లెవెల్లో బోర్ వేసి అక్కడి నుంచి నీటి పంపు చేసే పరిస్థితి. అంటే ఈ 804 అడుగుల ఎత్తులో ఈ కింద నుంచి పైప్ పెట్టేస్తే ఎంత ప్రెజర్తో ఈ బయటికి పోతాయి. ఎన్ని టీఎంసీలు పోతాయి? యాజిటీస్గా ఇవి 6 టీఎంసీలు. ఇది 3, 9. ఈ 9కి ఎక్స్ట్రా వెంట ఒకటి కలిపి మూడింటి కలిపితే ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 10 టీఎంసీలు పోతాయి. 10 టీఎంసీలు ఈ పాయింట్ నుంచి కింద నుంచి శ్రీశైలం వెనక భాగం నుంచి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. అంటే మన సాగర్ పెద్ద కాలంకి 10 రెట్లు ఇందులో వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక నది పోయినట్టే ఉంటుంది, కాలం పోయినట్టు ఉండదు. ఇక్కడ నుంచి అట్లా పోతా ఉంటుంది. ఈ శ్రీశైలం ఎప్పుడు నిండాలి? ఆ వరద పైనుంచి వచ్చినట్టు అటు నుంచి పోతా ఉంటుంది. ఇది నిండేది ఫస్ట్. సో ఇది నిండకపోతే ఇది నిండదు. ఇది నిండకపోతే లెఫ్ట్ కెనాల్ రాదు. లెఫ్ట్ కెనాల్ రాకపోతే బాల్కల్లో నీళ్ళు రావు. బాల్కల్ మండలానికి నీళ్ళు రాకపోతే రావినూతలకు కూడా రావు. బాల్కల్ మండలంలో ఏ ఊరికి నీళ్ళు రావు. అప్పుడు నీళ్ళు రాకపోతే ఏది మన పరిస్థితి? ఇప్పుడు ఇది అర్థమైంది కదా. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. శ్రీశైలం వెనక నీళ్ళు ఇవన్నీ ఇట్లా నీళ్ళు ఉంటే శ్రీశైలం ఆ వెనక ఉన్నటువంటి ఆ నీళ్లు తల్లిన తర్వాత ఎదుర్కొంటే బ్యాక్ వాటర్ అంటారు. 885 ఉంటే 841లో పోతిరెడ్డిపాడు ఇప్పుడు ఉన్న దేశపోతున్నారు. ఇప్పుడు ప్రపోజ్ చేసేది ఇక్కడ నుంచి ఇంత కింద నుంచి. సో ఇంత కింద నుంచి అంటే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఇది లాగుతూనే ఉంటాయి. 2 ఈ కొండ నిండేది లేదు, కిందికి వచ్చి సాగర్లో పడేది లేదు. అర్థమైంది కదా? క్లియర్. కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణానికి చెందిన పేదింటి విద్యార్థికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు క్లాస్మేట్ క్లబ్ సంస్థ నిర్వాహకులు. పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తూ మరోవైపు ఆర్థిక భారం మోస్తూ సతమతం అవుతున్న కొల్లాపూర్ నివాసి వాసంతి అనే అమ్మాయి ఇంటికి వెళ్లి చదువు ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని క్లాస్మేట్ క్లబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురింకి కృష్ణప్రసాద్ అందజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు వాసంతి. నేను 10th క్లాస్ జెడ్పీజీహెచ్ఎస్ స్కూల్లో చదివి 9.3 జీపీఎస్ తెంచుకున్నాను. నాకు పాలిసెట్లో సీట్ వచ్చింది. నేను మా ఫ్యామిలీ చాలా పూర్. మా ఫాదర్ ఏం వర్క్ చేయరు. సో నేను క్లాస్మేట్ క్లబ్ సార్ వాళ్ళని హెల్ప్ అడిగితే నాకు హెల్ప్ కావాలి సార్, నాకు ఇలా సీట్ వచ్చింది అంటే వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఇయర్లీ 10,000 ఇస్తామన్నట్లు నా డిప్లొమా కంప్లీట్ అయ్యే వరకు 3 years హెల్ప్ చేస్తామని వాళ్ళు మాకు చెప్పారు. ఫస్ట్ ఇయర్ అమౌంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ అమౌంట్ కూడా ఇచ్చారు. సార్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు చాలా హెల్ప్ అయ్యారు. ఒకవేళ సార్ వాళ్ళు హెల్ప్ చేయకపోయింటే నేను పాలిటెక్నిక్ చేసేదాన్ని కాదేమో. ఈరోజు జరుగుతున్నటువంటి ఒక సేవా కార్యక్రమం ఏంటంటే మరి క్లాస్మేట్ క్లబ్ తరఫున ప్రతిసారి కూడా మనం చేసేటటువంటివి సేవ. మరి ఆ సేవ ఎవరికి ముఖ్యంగా అందుతుందంటే పేద విద్యార్థులకు అందుతుంది. ఎందుకంటే ఆ పేద విద్యార్థులు గొప్ప స్థాయికి
మళ్ళీ ఆ పేద విద్యార్థులే గొప్పవాళ్ళు అయిన తర్వాత సమాజానికి చాలా మంచి చేయబోతున్నారు అనేటటువంటిది. ఎందుకంటే ఎవరైతే సహాయాన్ని పొంది పైకి వస్తారో వాళ్ళు తప్పకుండా సహాయం చేసేటటువంటి గుణాన్ని మాత్రం అలవర్చుకుంటారు అనేటటువంటిది మా క్లాస్మేట్ క్లబ్ యొక్క ఉద్దేశం. మరి ఈరోజు వాసంతి అనేటటువంటి అమ్మాయికి మరి మేము ఒక 10,000 రూపాయలు ఈరోజు సహాయం చేయడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా అమ్మాయి 9.3 జీపీఏతో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంగ్లీష్ మీడియంలో 9.3 జీపీఏ సాధించినటువంటి ఒక మంచి చలాకీ అమ్మాయి. మరి అటువంటి అమ్మాయికి ప్రభుత్వం నిర్వహించినటువంటి పాలిసెట్లో ఆ అమ్మాయికి ప్రభుత్వ సీట్ రావడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వ సీటును చేజిక్కించుకోవాలంటే కావాల్సినటువంటి ఖర్చులు కానీ ఆ తర్వాత ఏదైతే మళ్ళీ చదివేటప్పుడు పుస్తకాలకు కానీ రకరకాలైనటువంటి అవసరాల రీత్యా ఉండేటటువంటి ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని మేము పొందలేమేమో, లేకపోతే మేము దాన్ని తీసుకోలేమో, మేము ఆ కోర్సు చేయలేనటువంటి భారం ఉన్నది, మాకు ఆర్థిక భారం ఉన్నదని ఎప్పుడైతే చెప్పిన సందర్భం ఉందో ఆ సందర్భంలో మేమున్నాం తల్లి, నీకు ఏం ఖర్చులైనా కూడా మేము భరిస్తాం, కానీ నువ్వు ఒక చదువులో తల్లిగా ఈ రోజు వరకు రాణించినావు కాబట్టి ఇదే రాణింపు అనేటటువంటిది నీ జీవితంలో ఉండాలి, గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళాలి, ఆర్థిక భారం అనేటటువంటిది నీకు భారం కాదు, మేమందరం ఉన్నామని చెప్పి చేయుతనివ్వడం జరిగింది. మరి ఆ రోజు మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ సీట్ పొందడానికి ఇచ్చినటువంటి మొదటి సంవత్సరం ఒక 10,000 రూపాయలు, అదేవిధంగా రెండవ సంవత్సరం ఇప్పుడు మళ్ళీ ఒక 10,000 రూపాయలు మేము ఆర్థిక సహాయం చేసినాం. మరి అదేవిధంగా ఇంకొక సంవత్సరం ఉన్నటువంటి సందర్భంలో నెక్స్ట్ ఇయర్కి కూడా మేము 10,000 రూపాయలు తప్పకుండా డొనేట్ చేసేటటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం. తప్పకుండా ఇలాంటి పేద విద్యార్థులు ఎవరన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము చేతనైనంత వరకు ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకొని ఎవరో ఒకరు పెద్ద మనసు ఉన్నటువంటి దాతలు ఉన్నటువంటి దాతృత్వం కలిగినటువంటి హృదయాలతోని కదిలించి వాళ్ళ చేత సహాయం చేపిస్తాం, మా చేతనైనంత వరకు మేము కూడా సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ మీ అందరికి కూడా చెబుతున్నాం. కొత్తగూడెం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీకి చెందిన 20 ఏళ్ల యువతి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పట్టణానికి చెందిన యువతి హైదరాబాద్లోని ఒమేగా హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఈ నెల 3వ తారీఖు రాత్రి హైదరాబాద్ నుండి కొత్తగూడెంకు బస్సులో ప్రయాణం చేసి 4వ తారీఖు ఉదయం కొత్తగూడెంకు చేరుకున్న క్రమంలో తన ట్రీట్మెంట్ చేసిన ఒకరి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలపడంతో సదరు యువతి 4వ తారీఖు సాయంత్రం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్ట్ చేయించుకోగా రిపోర్టులో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు యువతిని ప్రత్యేక అంబులెన్స్లో ఓటావుటిన హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతి కాంటాక్ట్లో ఉన్న కుటుంబ సభ్యులు 5గురిని మనుగూరులోని క్వారంటైన్కి తరలించారు. అరే ఒక 4 బ్లౌజులు తీసుకోవచ్చు. 4 వద్దులేమ్మా, 2 చాలు. 4 బ్లౌజ్ లోపల హిస్టరీ రాసుకొని వచ్చినాక మనం ఎట్లా చేద్దామని అక్రమ నిర్మాణాలను తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పశుసంవర్ధక మత్స్య సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బలిసిలాల్పేట డివిజన్ పరిధిలోని చాచానెహ్రూ నగర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఒక సమాధి కారణంగా ఇండ్ల నిర్మాణ పనులు కొంత ఆటంకం కలుగుతుందని అధికారులు మంత్రికి దృష్టికి తీసుకురాగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి మంత్రి సమాధి ఉన్న ప్రాంతం వరకు ప్రహారీని నిర్మించి మిగిలిన స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, నార్త్ జోన్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంతకుమారి, తహసీల్దార్ బాలశంకర్, డీసీ ముకుందరెడ్డి, పద్మారావు నగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నర్సగానా జరు నర్సగానా సార్ ఇది పుచ్చుకోవాలి. సూర్యనారాయణ బాధితులు సార్ ఎంక్వైరీ చేసి కదా సార్
ఆల్రెడీ ఇల్లు వచ్చేసిన ఆయన పుడిచే కబ్జా చేసి పెట్టుకున్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. గద్వాల బీజేపీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో కరోనా పరీక్షలు అతి తక్కువగా చేశారని, కరోనా పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్రంలో 10 లక్షల పీపీఈ కిట్లను, మాస్కులను పంపిణీ చేయడం జరిగిందని ప్రకటన చేశారని, అవి ఎక్కడెక్కడ ఎవరికి పంపిణీ చేశారని సమాధానం చెప్పాలని అన్నారు. సందర్భంగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అందరూ కూడా చాలా జాగ్రత్తగా, లాక్డౌన్ ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ని మెల్లిమెల్లిగా సడలింపులు చేస్తూ పోతున్నటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కంప్లీట్గా పరీక్షలు నిర్వహించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ పరీక్షలు నిర్వహించకుండానే కేసులు లేవని, అతి తక్కువ కేసులు తెలంగాణలో ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వంలో తెలంగాణలో ఈరోజు కేసులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి తీరు అందరినీ కూడా చాలా భయాందోళనకు గురి చేస్తాం. ఇది అందరం కూడా మనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ లాక్డౌన్ కొన్ని సడలింపులు ఇస్తూ క్రమంగా ఈరోజు ఎత్తివేస్తున్నటువంటి తరుణంలో ఎంతో జాగ్రత్తగా మెలగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ముఖ్యంగా మన గద్వాల్లో కూడా మొదట్లో ఇక్కడ చాలా కేసులు రావడం, అందరూ కూడా భయాందోళనకు గురి కావడం, ఇక్కడ చాలా రోజులుగా ఈ ప్రాంతం రెడ్ జోన్గా ఉండడం, టెస్టులు ఆపేసిన తర్వాత క్రమంగా ఇక్కడ లాక్డౌన్ సడలింపులో భాగంగా ఇక్కడ కూడా సడలింపులు రావడంతో అందరూ కూడా మన ఈ కార్యక్రమాలను రొటీన్గా ఈరోజు జరుగుతున్నటువంటి అందరూ అంటే రోజువారీ చర్యలో భాగంగానే ఈరోజు చూస్తున్నటువంటి వాతావరణం చూస్తుంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేవెళ్ల మండలం జలగూడలో గోశాలను సందర్శించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి. ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయాన్ని మరవద్దని సూచన. జీవో నెంబర్ 203తో దక్షిణ ఖమ్మం జిల్లాకు సాగునీరు అందదన్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. బోనకల్ మండలం రావినూతల గ్రామంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన. సదాశివపేటలో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు. రఘు సీడ్స్ అనే కంపెనీ పేరుతో రైతులకు విత్తనాలను అమ్మినట్లు గుర్తించిన పోలీసులు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రరాయి అక్రమ రవాణా అధికారులు విచారణ చేసి కాసుల కక్కుర్తిపడి అధికారులపై కఠిన చర్య తీసుకోవాలని వినతి. సత్తుపల్లి నియోజకవర్గం పెనుపల్లి మండల కేంద్రంలోని రాతోని చెరువు కబ్జాకు యత్నం. సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.